నమస్కారం. ఈ వీడియో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ హైదరాబాద్ మరియు యూనిసెఫ్ వారి సహాయంతో రూపొందించబడింది. ఈ వీడియోలో ఎంసీపీ కార్డ్ అంటే మాతా శిశు సంరక్షణ కార్డ్ గురించి కొత్తగా అందులో చేర్చిన అంశాలు, ముఖ్యంగా ఈసీడీ అంటే చిన్నపిల్లల ఎదుగుదలకు సంబంధించిన అంశం గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియోలో పుట్టినప్పటి నుండి 3 సంవత్సరాల వయసు గల పిల్లలకు తల్లిదండ్రులుగా వాళ్లకు ఎటువంటి వాతావరణం సృష్టిస్తే వాళ్ళ ఎదుగుదల బాగుంటుంది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇల్లు కట్టినప్పుడు పునాది ఎంత అవసరమో పిల్లలకు ఈ 8 సంవత్సరాలలో వాళ్ళతో మనం వెచ్చించే సమయం అంతే అవసరం. పిల్లల మెదడు దాదాపు 90% 8 సంవత్సరాల లోపే పెరుగుతుంది. ముందుగా తల్లిపాల యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. పుట్టినప్పటి నుండి 6 నెలల వరకు పిల్లలకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. పుట్టిన వెంటనే తేనె, నీరు ఇటువంటివి అస్సలు పిల్లలకు ఇవ్వకూడదు. అలాగే పుట్టిన వెంటనే పిల్లాడిని తల్లి రొమ్ము దగ్గర ఉంచాలి. దీనివల్ల తల్లికి పిల్లలకి మధ్య అనుబంధం పెరగడమే కాకుండా వాళ్ళకి తల్లిపాలు ఇవ్వడానికి సహాయకారిగా ఉంటుంది. అలాగే పుట్టిన వెంటనే తల్లికి వచ్చే మొదటి పాలు అంటే ముర్రు పాలు పసుపు రంగులో ఉంటాయి. ఇవి కూడా పిల్లలకి ఖచ్చితంగా ఇవ్వాలి. దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి వస్తుంది. అంతేకాకుండా వ్యాధుల బారి పడకుండా వారిని కాపాడుతుంది. అలాగే పాలు పొద్దున్న రాత్రి 2 సార్లు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కనీసం 6 నుంచి 8 సార్ల వరకు పాలు ఇవ్వాలి. అలాగే పిల్లలు ఒంటికి వెళ్ళడం 6 నుంచి 8 సార్ల వరకు చేస్తే గిన రోజు తల్లిపాలు సరిపోయినట్టు. అలాగే ఈ తల్లిపాల వల్ల మేధో సంపత్తి లభిస్తుంది. అంతేకాకుండా తల్లి పాలు ఇచ్చేటప్పుడు పిల్లవాడిని పైకి కిందికి ఆడించకండి. అలాగే వారితో చూస్తూ నవ్వండి, మాట్లాడండి. అలాగే చిన్నపిల్లలు కదా వీరు ఏం వింటారు అని అనుకోకండి. మీరు పిల్లలతో మాట్లాడే సమయం ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అలాగే పిల్లలకి అనారోగ్యంగా ఉన్నప్పుడు తల్లిపాలు ఆపకూడదు. ఆ సమయంలో కూడా వారికి తల్లిపాలు ఖచ్చితంగా ఇవ్వాలి. అలాగే వీటితో పాటు ఔషధాలు, వైద్యుడు ఇచ్చే ఔషధాలను కూడా ఇవ్వాలి. 6 నెలల నుండి 9 నెలల పిల్లలకు అదనపు ఆహారాన్ని మనం ఈ సమయంలో స్టార్ట్ చేయాలి. ఈ 6 నెలల నుండి 9 నెలల పిల్లలకు అదనపు ఆహారంతో పాటు తల్లిపాలు కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ అదనపు ఆహారం రోజుకో రకమైన ఆహారాన్ని ముందుగా పరిచయం చేయాలి. అన్ని రకాల ఆహారాలు ఏవైతే మనకు చాలా సులభంగా దొరుకుతాయో, కూరగాయలు, పండ్లు, పప్పులు మరియు తృణధాన్యాలు ఇటువంటివి రకరకాల ఆహారాన్ని వారికి పరిచయం చేయాలి. ఈ సమయంలో కనీసం 3 సార్లు ఆహారం, 2 సార్లు అల్పాహారం ఇవ్వాలి. అలాగే ఈ అల్పాహారంలో నూనె కానీ నెయ్యి కానీ వేసినట్టయితే అది పిల్లల శక్తికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఈ సమయంలో వాళ్ళకి ఐరన్ చుక్కలు లేదా సిరప్ తాగించడం కూడా వారి పెరుగుదల మరియు అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. ఈ సమయంలో మీరు పిల్లలకి ఆహారాన్ని ఇస్తున్నప్పుడు వాళ్ళు వద్దు అంటున్నా కూడా బలవంతంగా ఇవ్వడానికి ప్రయత్నించవద్దు. వాళ్ళు ఎంత తినగలరో అంతవరకు ఇవ్వాలి. అలాగే ఓపికతో పిల్లలకి తినిపించాలి. ఈ సమయంలో సెల్ ఫోన్లు ఇలాంటివి ఇవ్వడం వల్ల పిల్లలు తిండిని తింటారు అనుకోవడం కేవలం అపోహ మాత్రమే. ఈ సమయంలో పిల్లలతో ఎంత ఎక్కువ సమయం గడిపి ఓపికగా వాళ్ళకి మనం ఆహారాన్ని పెట్టగలిగితే వాళ్ళు అంత బాగా ఆహారాన్ని తినగలరు. అలాగే ఈ ఆహారం ప్రతిరోజు ఒక కప్పులో వేసి ఇవ్వాలి. వాళ్ళంతకు వాళ్ళు తినే విధంగా ఆహారం చిన్న సైజులో కోసిన ఆహారాన్ని ఇవ్వాలి. వారు ఆహారం చిందరవందర చేసినా కూడా ఏమీ కాదు. అలాగే ఐడైజ్డ్ ఉప్పును మాత్రమే వాడండి. వాళ్ళకి ఇచ్చే గిన్నెలు ఇవన్నీ శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి. రోజు ఒక గుడ్డు, ఉడికిన గుడ్డు మొత్తం ఇచ్చేలాగా చూడండి. ఇప్పుడు 2 నుంచి 3 నెలల పిల్లలకు మైలురాళ్ళ గురించి తెలుసుకుందాం. ఈ వయసులో ఎక్కువ శాతం పిల్లలు చేసేది తల్లి ముఖాన్ని గుర్తించడం, నవ్వడం, అంతేకాకుండా వాళ్ళతో కళ్ళలోకి చూస్తూ ఉండడం ఇలాంటివి చేస్తారు. అలాగే వాళ్ళు మెడలు నిలబెట్టడం కూడా ఈ వయసులో స్టార్ట్ అవుతుంది. అలాగే వాళ్ళని ఒక రగ్గు పైన వేసినప్పుడు చేతులు, కాళ్ళు ప్రశాంతంగా ఉండి ఆడించడం చేస్తారు. తల్లిదండ్రులకు కొన్ని చిట్కాలు. ఈ వయసు పిల్లలకు స్నానం చేయించే ముందు
వెన్నతో మృదువుగా మర్దన చేయండి. అలాగే శిశువు కాళ్ళు చేతులు లాగడం వల్ల కండరాల బలం వస్తుంది. అలాగే శిశువును అదిమి పట్టుకున్నప్పుడు ఆడించడం, కౌగిలించుకోవడం, ముద్దు పెట్టడం ఇలాంటివి చేయడం వల్ల శిశువుని పాడు చేసినట్టు కాదు. దీనివల్ల వాళ్ళకు ఒక భరోసా అనేది ఏర్పడుతుంది. అలాగే పిల్లలతో వీలైనంత ఎక్కువగా మీ మాతృభాషలో మాట్లాడండి. దీనివల్ల వాళ్ళు వినికిడి గ్రహణం చేసుకొని మాతృభాషలో పరిజ్ఞానాన్ని పెంచుకుంటారు. అలాగే పిల్లాడు పడుకున్నప్పుడు ఈ బొమ్మలో చూపించిన విధంగా ఒకటి పైన కట్టండి. దీనివల్ల వాళ్ళు దాన్ని చూస్తూ ఏకాగ్రతను పెంచుకుంటారు. అలాగే దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ముందు అనుకున్న విధంగా ఇవన్నీ చేయడం వల్ల మైలురాళ్ళు వాళ్ళు కరెక్ట్ వయసులో అచీవ్ చేయగలరు. ఈ మైలురాళ్ళు వచ్చాయా లేదా అని తెలుసుకోవడానికి మీరు మీ వద్ద ఉన్న కార్డులో ఆశా కానీ అంగన్వాడీ కార్యకర్త కానీ మీ గృహానికి ఇచ్చేసినప్పుడు వాళ్ళు పరిశీలించి ఈ విధంగా బాక్స్లో టిక్ వేయడం జరుగుతుంది. ఇది ఇంటూ మార్క్ వేస్తే శిశువు అవి అచీవ్ చేయలేదు అన్నట్టు, అదే గ్రీన్ మార్క్ టిక్ వేస్తే కిన మీ బిడ్డ అవి రీచ్ అయినట్టు. అలాగే ఈ 2 నుంచి 3 నెలల పిల్లలకు ఎటువంటి హెచ్చరిక గుర్తులు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకవేళ మీ పిల్లవాడు నవ్వలేకపోయినా కూడా, మీరు మాట్లాడుతున్నా మీ వైపు చూడకుండా ఉన్నప్పుడు, అలాగే మెల్లకన్ను పెట్టినప్పుడు, లేదా ఈ విధంగా కాళ్ళు చేతులు బిగుసుకుపోయి తల వెనకకు వాలినా, అంతేకాకుండా ఏదైనా గట్టిగా శబ్దం వచ్చినప్పుడు అటువైపు తిరగకుండా ఉన్నా, అలాగే ఈ బొమ్మలో చూపించిన విధంగా ఎల్లప్పుడూ బొటనవేలిని అరచేతిలో గట్టిగా అదిమి పట్టుకున్నా, మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్న ఏఎన్ఎం లేదా అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళి చెప్పవలసి అవసరం ఉంటుంది. అంగన్వాడీ కేంద్రంలో 6 నెలలకు ఒకసారి ఆర్బీఎస్కే టీం అనేది పిల్లలను చెకప్ చేయడానికి వస్తుంది. సో ఈ ఆరోగ్య చెకప్లో మీ పిల్లలకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా అంగన్వాడీ కార్యకర్త మీ పిల్లలను ఆర్బీఎస్కే వాళ్లకు చూపించడం జరుగుతుంది. వాళ్ళు మీ పిల్లవాడి అవసరాన్ని బట్టి వైద్యుడికి సిఫార్సు చేయడమే కాకుండా డిఈఐసి అంటే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అనేది ఇప్పుడు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయబడి ఉంది. అక్కడికి మీ పిల్లవాడిని తీసుకెళ్ళి అక్కడ తగిన పరికరాలతో టెస్టులు నిర్వహించి అవసరమైన ట్రీట్మెంట్ను ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క హెచ్చరిక గుర్తులను ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే మీరు ఎంత సమయం వాళ్ళతో స్పెండ్ చేయగలిగితే అంత బాగా పిల్లలు ఎదగగలరు. ఇప్పుడు 4 నుండి 6 నెలల వరకు పిల్లలకు ఎటువంటి మైలురాళ్ళు ఉంటాయో మనం తెలుసుకుందాం. పిల్లవాడు కూర్చున్నప్పుడు తల నిలబెట్టడం మరియు ఆధారం లేకుండా కూర్చోవడం చేస్తాడు. అలాగే ఎవరైనా వచ్చి పలకరించినప్పుడు తల తిరిగి చూడగలడు. అంతేకాకుండా ఇలా వస్తువులను వేలాడదీసినప్పుడు అవి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అంతేకాకుండా గట్టిగా నవ్వడం, తర్వాత అద్దంలో చూసుకొని తనను తాను నవ్వుకోవడం, ఈ అనే శబ్దాలు చేయడం, ఇవన్నీ కూడా 4 నుండి 6 నెలల పిల్లలు చేయగలరు. ఒకవేళ మీ ఇంటికి ఆశా లేదా అంగన్వాడీ వచ్చి పరీక్షించినప్పుడు ఇవి లేకపోతే వాళ్ళు మీ ఎంసీపీ కార్డులో ఈ విధంగా టిక్ వేయడం జరుగుతుంది. ఇప్పుడు 4 నుండి 6 నెలల పిల్లల తల్లిదండ్రులు ఎటువంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం. పిల్లలను వారి యొక్క భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచేలాగా చేయాలి. అంతేకాకుండా ఇంట్లో ఏవైనా కూడా వస్తువులను వాళ్లకు అందించి వాళ్ళు వాటిని చేరుకునేలాగా ప్రోత్సహించేలాగా చూడాలి. ఈ విధంగా వస్తువులను పిల్లలకు ఇవ్వడం వల్ల వారు దానితో ఆడుకొని దాని యొక్క బరువు, అంతేకాకుండా దాని యొక్క ఆకారం, రూపం, రంగు ఇవన్నీ కూడా గ్రహించడం చేస్తారు. దీనివల్ల మెదడులో నరాల వృద్ధి అనేది జరుగుతుంది. అలాగే పిల్లలతో ఎంత ఎక్కువసేపు మాట్లాడితే వాళ్ళు మీ యొక్క గొంతును గుర్తుపట్టడం, తర్వాత శబ్దాలను అనుకరించడం ఇటువంటివి నేర్చుకుంటారు. అంతేకాకుండా మాటలు తొందరగా వస్తాయి. అలాగే పిల్లలను బయటకు తీసుకెళ్ళి ఇంటి చుట్టూ ఉన్న పక్షులను కానీ జంతువులను కానీ వారికి పరిచయం చేయాలి. అలాగే దీనివల్ల వారికి వాతావరణంతో స్నేహబంధం ఏర్పడుతుంది. ఒకవేళ పిల్లవాళ్ళు నోట్లో వేలు పెట్టుకుంటున్నా ఇటువంటి వాటిని ఈ వయసులో ఆపకూడదు. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది పిల్లలకు కలగదు.
అయితే 4 నుండి 6 నెలల వరకు హెచ్చరిక గుర్తుల గురించి తెలుసుకుందాం. తల నియంత్రణ లేకపోవడం, సహాయం చేసినా కూర్చోలేకపోవడం, అలాగే అందుబాటులో ఉన్న వస్తువులను కూడా పట్టుకోలేకపోవడం, అంతేకాకుండా కదులుతున్న వస్తువులను అనుగుణంగా తన కళ్ళను తిప్పలేకపోవడం, అలాగే ఆ ఏ ఈ ఊ అనే రకరకాల గాత్రం చేయడం, ఇటువంటివి చేయలేకపోతే ఈ సమయంలో పిల్లలను ఏఎన్ఎం లేదా అంగన్వాడీ కేంద్రానికి తీసుకెళ్ళాలి. అయితే దీని గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు. కానీ అంగన్వాడీ కేంద్రంలో కానీ ఏఎన్ఎంకి కానీ వారి నోటీస్కు ఇది మీరు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు పరీక్షించి తర్వాత చేయవలసిన ఏదైనా అవసరం ఉంటే వైద్యునికి ఆర్బీఎస్కే టీం అంగన్వాడీ కేంద్రానికి వచ్చినప్పుడు చూపించడం జరుగుతుంది. అలాగే ఒకవేళ సమస్య పెద్దది అయితే డిఈఐసి అంటే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ జిల్లా కేంద్రానికి తీసుకెళ్ళి అక్కడ తగిన ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. దీని గురించి భయపడాల్సిన అవసరం లేనప్పటికీ నిర్లక్ష్యం మాత్రం చేయకూడదు. 7 నుండి 9 నెలల పిల్లల్లో ఎటువంటి మైలురాళ్ళు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కువ మంది పిల్లలు 2 వైపులా పొర్లాడుతారు ఈ వయసులో. అలాగే అన్ని వేళ్లను ఉపయోగించి ఏదైనా ఒక వస్తువు ఇచ్చినప్పుడు పట్టుకోవడం చేస్తారు. అంతేకాకుండా తన ముందు ఏవైనా వస్తువులను దాచిపెట్టినా వాటిని వెతకడానికి ప్రయత్నిస్తారు. అలాగే వాటిని మనం పేరుతో పిలిస్తే స్పందించడానికి ప్రయత్నిస్తారు. ఈ మైలురాళ్ళు అంగన్వాడీ లేదా ఆశా కార్యకర్త ఇంటికి వచ్చి పరీక్షించి ఎంసీపీ కార్డులో టిక్కు వేయడం జరుగుతుంది. ఈ మైలురాళ్ళు త్వరగా పిల్లలకు చేరుకోవడానికి మనం ఈ తల్లిదండ్రుల చిట్కాలను పాటించాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. ఒకవేళ ఈ మైలురాళ్ళు మీ పిల్లలు సరైన వయసులో అందుకోలేకపోతున్నా చింతించాల్సిన అవసరం లేదు. వాళ్లకు ఈ చిట్కాలను రోజు ఎక్కువ సార్లు చేస్తూ వాళ్ళు ఆ మైలురాళ్ళను చేరుకునే విధంగా మీరు ప్రయత్నించవచ్చు. అలాగే ఇప్పుడు 7 నుండి 9 నెలల తల్లిదండ్రులకు చిట్కాలు. పిల్లలకు ఇంట్లో ఉన్న వస్తువులు ఇచ్చినప్పుడు వాటిని పడేసినా, విసిరినా, కొట్టినా, శబ్దాలను చేసిన సహనంతో స్పందించండి. వాళ్ళ మీద అర్చడం, విసుక్కోవడం ఇటువంటివి చేయకూడదు. ఈ విధంగా పిల్లలు అన్వేషించడం మొదలు పెడతారు. అంతేకాకుండా ఈ రకరకాల వస్తువులను మీరు వంటింట్లో వంట చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకు పరిచయం చేయొచ్చు. ప్రతి ఒక్క వస్తువు యొక్క లాభాలను, రంగులను, బరువులను పిల్లలు ఈ వయసులో తెలుసుకుంటారు. ఈ చిన్న వయసులో కూడా వాళ్ళకు గ్రహించే శక్తి ఎంతో ఉంటుంది. అలాగే పిల్లలు ఆడుకునే వస్తువులు ఎల్లప్పుడూ శుభ్రంగా, సురక్షితంగా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే పిల్లలతో దాగుడు మూతలు ఆటలు ఆడండి. దీనివల్ల వాళ్ళకు మీరు కనిపించకపోయినా మీ గొంతు విన్నప్పుడు ఒక భరోసా అనేది ఏర్పడుతుంది. అంతేకాకుండా ఏదైనా ఒక బుట్టెలో రకరకాల వస్తువులు వేసి ఒక్కొక్కటి బయటికి తీయడం పిల్లలకు నేర్పించండి. దీనివల్ల వాళ్ళ చిన్న కండరాలు కూడా బలపడతాయి. అలాగే ఈ వస్తువులతో ఆడుకున్నప్పుడు కూడా వాళ్ళ కండరాలు బలపడతాయి. 7 నుండి 9 నెలల పిల్లలకు ఎటువంటి హెచ్చరిక గుర్తులు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వయసు పిల్లలు ఇలా దొర్లలేకపోయినా, అలాగే కూర్చోలేకపోతున్నా, తమకు తాముగా ఏదైనా శబ్దం చేసినప్పుడు అటువైపు తల తిప్పకుండా ఉండడం, ఒకే వైపు తలను వార్చడం, చిన్న చిన్న శబ్దాలను కూడా చేయలేకపోతున్నప్పుడు ఇది హెచ్చరిక గుర్తులుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. అయితే దీని గురించి మీరు భయపడవలసిన అవసరం లేదు. ఈ లక్షణాలు మీరు ఏదైనా గుర్తిస్తే వెంటనే మీకు దగ్గరలో ఉన్న ఏఎన్ఎం లేదా అంగన్వాడీ ఆరోగ్య సంరక్షకుని సంప్రదించండి. వాళ్ళు మీ పిల్లలను పరీక్షించి అవసరాన్ని బట్టి ఆర్బీఎస్కే లేదా డిఈఐసి ముందు అనుకున్న విధంగా అక్కడ చూపించడం జరుగుతుంది. వీటిని దయచేసి నిర్లక్ష్యం చేయవద్దు. అలాగే ఇప్పుడు 10 నుండి 12 నెలల పిల్లల మైలురాళ్ళ గురించి తెలుసుకుందాం. ఈ వయసు పిల్లలు 10 నుండి 12 నెలల వయసులో వాళ్ళు సహాయం లేకుండా కూర్చోగలరు. అలాగే మరియు ఏదైనా కింద పడిన వస్తువులను, బొమ్మలను దగ్గరకు తీసుకోగలరు. అలాగే ఎత్తుకోమని భుజాలతో సైగలు చేయగలరు. అంతేకాకుండా ఏదైనా ఇలా వస్తువులు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు కావాల్సిన వస్తువు దగ్గరికి దేన్ని ఢీకొట్టకుండా తమను తాము హామ్ చేయకుండా వెళ్ళగలరు.
అలాగే మాతృభాషలో 1-2 పదాలను ఉపయోగించడం, మనం ఏదైనా దగ్గరికి రా ఓ అని చెప్పినప్పుడు ఇటువంటి చిన్న మాటలకు స్పందించడం చేస్తారు. ఈ మైలురాళ్ళు సరియైన సమయంలో పిల్లలు పొందడానికి తల్లిదండ్రులు వారితో ఎక్కువ సమయం గడుపుతూ ఆటలు పాటలు ఆడించాలి. ఆశా లేదా అంగన్వాడీ కార్యకర్త మీ ఇంటికి వచ్చినప్పుడు వీటిని పరీక్షించి ఈ బుక్లో నోట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ వయసులో పిల్లలు ఇవి చేరుకోలేకపోతే మీరు భయపడాల్సిన అవసరం లేదు. కొంత సమయం వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళు ఈ మైలురాళ్లను చేరుకునే విధంగా మీరు జాగ్రత్తలు వహించవచ్చు. 10 నుండి 12 నెలల వరకు తల్లిదండ్రులు ఏ విధంగా పిల్లలతో సమయాన్ని వెచ్చించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీకు వీలైనంత ఎక్కువసేపు పిల్లలతో కథలు చెప్పండి. వాళ్ళకు పుస్తకాలలో రకరకాల బొమ్మలు చూపించండి. అంతేకాకుండా మీ ఇంటి దగ్గర ఉన్న కాకి కథలు, ఇటువంటి కథలు చెప్పడం వల్ల పిల్లలలో సృజనాత్మకత పెరగడం కాకుండా వాళ్ళ యొక్క ఊహించుకునే శక్తి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా పిల్లలకు బొమ్మలను కొద్దిగా ఎత్తులో పెట్టి అందుకునేలాగా ప్రోత్సహించాలి. అందుకు మీరు ఓపికతో సహకరించాలి. దీనివల్ల వాళ్ళ కండరాల శక్తి రావడమే కాకుండా వాళ్ళు వస్తువులను అందుకునేందుకు తమకు తాముగా ప్రయత్నించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోగలరు. అలాగే ఇతరుల పిల్లలతో ఆడుకునేటప్పుడు వాళ్ళు బొమ్మలను లేదా ఇతర వస్తువులను పంచుకునే విధంగా మీరు వాళ్ళకు నేర్పించాలి. దీనివల్ల వాళ్ళకు బంధాలు ఏర్పడతాయి. ఇప్పుడు ఈ వయసులో ఎటువంటి హెచ్చరిక గుర్తులు ఉంటాయో మనం తెలుసుకుందాం. బొటనవేలు మరియు ఇతర వేళ్లతో చిన్న వస్తువులను కూడా పిల్లలు ఈ విధంగా లేపలేకపోతున్నా, లేకపోతే ఎత్తుకోమని సైగలు చేయకపోవడం, అలాగే వారి సొంత పేరుతో పలకపోవడం, అలాగే వాళ్ళ దగ్గర సగం దాచిన వస్తువులు కనిపిస్తున్నా కూడా వాటిని వెతకలేకపోవడం, అంతేకాకుండా దాగుడు మూతలు లాంటి ఆటలు ఆడకపోవడం, ఇటువంటి హెచ్చరిక గుర్తులు ఏ ఉన్నా కూడా మీరు వెంటనే మీ ఏఎన్ఎం లేదా అంగన్వాడీ కేంద్రంలో ఉన్న వర్కర్కు తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. దీని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ దీని గురించి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే అక్కడ సంప్రదిస్తే ఆర్బీఎస్కే వాళ్ళు వచ్చినప్పుడు మీ పిల్లలకు సరి అయిన చెకప్ చేసి అవసరమైతే డిఈఐసికి రెఫర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 12 నుండి 18 నెలల పిల్లల్లో ఎటువంటి మైలురాళ్ళు వస్తాయో తెలుసుకుందాం. ఈ వయసు పిల్లలు నిలబడి చాలా అడుగులు స్వయంగా వేయగలరు. అంతేకాకుండా చప్పట్లు కొట్టడం, చేతిని ఊపడం ఇటువంటి సంకేతాలు చాలా సులువుగా చేయగలరు. అంతేకాకుండా ఏదైనా వస్తువు ఇచ్చినప్పుడు దాన్ని ఒక గిన్నెలోకి ఈజీగా వేయగలరు. పుస్తకంలో ఉన్న సాధారణ వస్తువులను, వాటి పేర్లను గుర్తించగలరు. ఈ మైలురాళ్ళు పిల్లలు తొందరగా చేరుకోవడానికి మీరు సాధ్యమైనంత సమయం వారితో వెచ్చించాలి. అలాగే ఈ మైలురాళ్ళు మీ పిల్లలు చేస్తున్నారా లేదా అనేది ఆశా లేదా అంగన్వాడీ కార్యకర్త వచ్చి మీ ఇంటిలో పరిశీలన చేయడం జరుగుతుంది. ఈ మైలురాళ్ళు పిల్లలు తొందరగా చేరుకోలేకపోతే భయపడాల్సిన అవసరం లేదు. ముందు చెప్పినట్టుగా వారితో తగినంత సమయం వెచ్చించి వాళ్ళ ఆటలు పాటలు చూసుకోవడం వల్ల పిల్లలు తొందరగా ఈ మైలురాళ్ళను చేరుకుంటారు. అలాగే ఈ వయసులో తల్లిదండ్రులు ఎటువంటి చిట్కాలు పాటించాలి. ఇంటిలో ఖరీదైన బొమ్మలు లేనప్పటికీ ఉన్న చిన్న చిన్న వస్తువులతోనే పిల్లలను మీరు ఆడడం నేర్పించాలి. నడక నేర్చుకోవడానికి తోపుడు బొమ్మని కానీ లేకుంటే మీ చేయి పట్టుకొని నడవడం కూడా పిల్లలు చేయగలరు. అలాగే ఒక గిన్నెలో బొమ్మలు, ఇంట్లో ఉన్న కాయగూరలు, పండ్లు ఇలాంటివి ఒక బుట్టలో వేసి వాటిని వేరు చేయమని పిల్లలకు మీరు చెప్పవచ్చు. అంతేకాకుండా పిల్లలు అడిగే చిన్న చిన్న ప్రశ్నలను విసుక్కోకుండా వాళ్ళకు ఓపికతో జవాబు చెప్పాలి. దీనివల్ల పిల్లల్లో ఆలోచించే శక్తి పెరగడమే కాకుండా వాళ్ళలో సృజనాత్మకత కూడా పెరుగుతుంది. ఈ వయసు పిల్లలకు ఎటువంటి హెచ్చరిక గుర్తులు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. సహాయం లేకుండా నడవలేకపోతున్నా, చిన్న చిన్న వస్తువులను ఇలా గిన్నెలో వేయలేకపోతున్నా, అంతేకాకుండా పేరు చెప్పినప్పుడు ఆ వస్తువును చూపించలేకున్నా, లేదా మనం చేసే సంకేతాలకు స్పందించకుండా ఉండడం, అలాగే 2 చేతులను పనులకు ఉపయోగించకపోవడం, ఒకే చేతితో అధిక పనులు చేస్తుండడం, లేదా అమ్మ నాన్న ఇటువంటి చిన్న చిన్న పదాలని కూడా ఉచ్చరించలేకపోవడం, ఇలా ఏవి ఉన్నా కూడా వెంటనే మీరు నిర్లక్ష్యం చేయకుండా మీ అంగన్వాడీ కేంద్రంలో
ఉన్న అంగన్వాడీ కార్యకర్తకు తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు 18 నెలల నుండి 2 సంవత్సరాల వరకు ఎటువంటి మైలురాళ్ళు ఉంటాయో చూద్దాం. పిల్లలు ఏదైనా వస్తువు ఇచ్చినప్పుడు బొమ్మను ఇలా తాడు సాయంతో లాగుతూ కుదురుగా నడవగలరు. అంతేకాకుండా పెద్దలు చేసే పనులను అనుకరించడం మొదలు పెడతారు. అలాగే ఇది కన్ను, ముక్కు ఇలా శరీర భాగాలను గుర్తించి పేర్లు తనంతట తాను చెప్తారు. అలాగే లేదా పుస్తకంలో చూపించగలరు. అంగన్వాడీ ఆశా వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు వీటిని పరీక్ష చేస్తారు. ఈ మైలురాళ్ళు తొందరగా చేరుకోవడానికి మీరు వారితో ఎక్కువ సమయం గడపవలసి ఉంటుంది. అలాగే పిల్లలు బయట ఆటలు ఎక్కువ ఇష్టపడతారు. 18 నెలల నుండి 2 సంవత్సరాల వయసు పిల్లలకు బయట సురక్షిత వాతావరణంలో వాళ్ళకు పరిగెత్తడం, గెంతడం, ఎగరడం ఇటువంటివి నేర్పించాలి. అంతేకాకుండా మీరు వంటింట్లో చేస్తున్న పనులను లేదా బట్టలను వేరు చేయడం, చిన్న బట్టలు, పెద్ద బట్టలు ఇలా వేరు చేయడం, వాళ్ళు తప్పు చేసినా కూడా మీరు ఓపికతో వాళ్ళను పెంచవలసి ఉంటుంది. అలాగే పిల్లలకు నిద్రించడం మరియు మేల్కొనడం ఒకే సమయానికి చేయడం వల్ల క్రమశిక్షణ అనేది పిల్లలకు పెరుగుతుంది. కథలను గట్టిగా చదవడం, అలాగే గీయడానికి పుస్తకం, పెన్ను, శుద్ధముక్క ఇటువంటివి ఇవ్వవచ్చు. దీనివల్ల వాళ్ళు పునశ్చరణ చేయడం కాకుండా వాళ్ళలో ఊహాశక్తి కూడా పెరగడం జరుగుతుంది. ఈ 18 నెలల నుండి 2 సంవత్సరాల వరకు ఎటువంటి హెచ్చరిక గుర్తులు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. బొమ్మను లాగుతున్నప్పుడు సరిగ్గా నడవలేకపోవడం, అంతేకాకుండా పుస్తకంలో గీయలేకపోవడం, అలాగే శరీర భాగాలను గుర్తించలేకపోవడం, చిన్న పదాలను కూడా పలకలేకపోవడం, సాధారణ సూచనలు ఇది తీసుకొని రా, అది అక్కడ పెట్టు ఇటువంటివి కూడా చేయలేకపోవడం, అంతేకాకుండా సరి అయిన క్రియలకు ప్రతిక్రియను నమస్తే, బాయ్ వంటి స్పందనను ఇవ్వలేకపోవడం ఇటువంటివి ఏవైనా మీరు గమనిస్తే వెంటనే మీ ఏఎన్ఎం కానీ అంగన్వాడీ కేంద్రానికి కానీ మీరు తీసుకెళ్లవలసి ఉంటుంది. అక్కడ ఆర్బీఎస్కే టీం సరి అయిన చికిత్స అందించడానికి ప్రయత్నించి ఏదైనా అవసరమైతే డిఈఐసికి రెఫర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 2 నుంచి 3 సంవత్సరాల పిల్లల్లో ఎటువంటి మైలురాళ్ళు ఉంటాయో తెలుసుకుందాం. పిల్లలు కింద పడకుండా కప్పులోంచి నీరుని తాగడం ఇటువంటివి చేయగలరు. అలాగే మెట్లు పైకి కిందికి ఎక్కగలరు. అంతేకాకుండా తెలిసిన పేర్లను, చిన్న పేర్లను, జంతువుల పేర్లను చెప్పగలరు. అంతేకాకుండా సొంతంగా వాక్యాలను నిర్మాణం చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ వయసులో పిల్లలకు ఏవైనా పజిల్స్, బ్లాక్స్ అటువంటివి మీరు ఇవ్వవచ్చు. లేదా ఇంటిలో ఉన్న వస్తువులతోనే తమ నైపుణ్యాలు పెంచుకునే విధంగా వారి చేతులను, వేళ్లను ఉపయోగించుకునే విధంగా మీరు వారికి చిన్న పనులు ఇవ్వవచ్చు. అంతేకాకుండా శారీరక కదలికలు ఉండే ఆటలు, ఆరుబయట ఆటలు ఎక్కువగా ఆడనివ్వడానికి ప్రోత్సహించండి. మీ దగ్గర ఎటువంటి వస్తువులు ఉన్నా ఆ వస్తువులతో పిల్లవాడు తనకు తాను ఆడుకునేలాగా ప్రోత్సహించండి. ఈ వయసులో ఉండే హెచ్చరిక గుర్తులు: మెట్లు ఎక్కడం, దిగడంలో ఇబ్బంది, సహాయం లేకుండా తినలేకపోవడం, అంతేకాకుండా తన అభిప్రాయాలను స్వేచ్ఛతో వ్యక్తపరచలేకపోవడం, లేదా ఒకే మాటలను మళ్ళీ అనడం, అంతేకాకుండా అనుకరించే ఆటలు ఆడలేకపోవడం, నిరంతరం చెంగు కార్చడం, లేదా అమ్మ పాలు కావాలి వంటి సాధారణ వాక్యాలు కూడా మాట్లాడలేకపోవడం. వీటిలో మీరు ఏవి గుర్తించినా వెంటనే మీ దగ్గర ఉన్న అంగన్వాడీ కేంద్రానికి కానీ ఏఎన్ఎంకి కానీ తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ 6 నెలలకు ఒకసారి వచ్చే ఆర్బీఎస్కే టీం వాళ్ళు చెకప్ చేసి డిఈఐసి అంటే జిల్లా కేంద్రానికి రెఫర్ చేసి అక్కడ తగిన పరికరాలతో అన్ని పరీక్షలు నిర్వహించి అవసరమైన ట్రీట్మెంట్ను, చికిత్సను ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో ద్వారా మీరు పిల్లలతో ఏ విధంగా సమయాన్ని వెచ్చించాలి, అలాగే వాళ్ళ ఎదుగుదలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది మీకు అర్థమయ్యిందని భావిస్తున్నాను. ఈ వీడియోను ఓపికగా చూసినందుకు ధన్యవాదాలు.